అందరికీ హాయ్ అండి. ఈరోజు వచ్చేసైతే తందూరి చికెన్ కర్రీ చేస్తున్నా అనమాట. ఫుల్ టేస్టీగా ఉంటది. ఫుల్ గ్రేవీ అనమాట. ముందుగా అయితే చికెన్ లెగ్ పీసెస్ తీసుకోవాలన్నమాట. మీ ఇష్టం. నేనైతే ఫుల్ లెగ్ పీసెస్ తీసుకున్నా. మీరు షార్ట్గా కూడా చిన్న లెగ్ పీసులు కూడా తీసుకోవచ్చు. వాటి అన్నిటికీ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి ఇలా పట్టించాలి ముక్కకి మంచిగా. పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఇలా పెట్టుకోవాలి. తర్వాత అది పెట్టుకునే లోపు టమాటా ఇంకా ఉల్లిగడ్డని కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డ ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి. గ్రేవీ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం మసాలా పట్టించుకునే ఈ లెగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అందులో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నార్మల్గా తందూరికి ఎలా చేసుకుంటామో అలా, కాకపోతే గ్రిల్ పైన మళ్ళీ పెట్టి కాల్చకూడదు. అవి పక్కన ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మంచి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కారం మంచిగా ఉడికిన తర్వాత ఈ టమాటా ప్యూరీని అయితే వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా ప్యూరీ కూడా సేమ్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనకి లెగ్ పీసెస్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ కర్రీలోకి వేసుకోవడమే. ఇప్పుడు ఏదైతే గ్రేవీ చేసుకున్నామో ఇప్పుడు అందులో ఉప్పు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అది మిక్స్ చేసుకున్న తర్వాత ఈ లెగ్ పీస్ని తీసుకొని ఆ గ్రేవీలో వేసుకోవడమే. గ్రేవీలో కొద్దిసేపు ఆ లెగ్ పీస్ అనేది ఉడకనివ్వాలి. ఎందుకంటే ఆ గ్రేవీ మొత్తం ఆ ఫ్లేవర్ మొత్తం ఆ లెగ్కి పట్టాలి కదా. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.